హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఇలాస్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఆల్రెడీ తమ్మునేల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే టూర్ అయితే వెళ్ళాము. అది ఎక్కడికి అనుకుంటున్నారా? తుల్జా భవానీ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా ఫేమస్ అక్కడ తుల్జాపూర్లో అమ్మవారి భవానీ టెంపుల్ వచ్చేసి. మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ లైక్ ఇచ్చి వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. మేమైతే నైట్ స్టార్ట్ అయిపోయాము. జర్నీ అయితే నైట్ 10కి స్టార్ట్ అయితే మార్నింగ్ 4 అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి వీడియో అయితే చూస్తూ ఉండండి. సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే నైట్ 10కి అయితే బయలుదేరాము. అక్కడ నుండి 350 km ఉంటుందండి. మనం సిద్దిపేట టు తుల్జాపూర్ 350 కిలోమీటర్స్ ఉంటుంది. సో తుల్జా భవానీ ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీకి ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫైనల్గా అక్కడికి అయితే చేరుకున్నాము. అక్కడికి చేరుకున్న తర్వాత విగ్రహం చూస్తున్నారు కదా, ఛత్రపతి శివాజీది ఎలా ఉందో చూసారా? విగ్రహం ఇలా ఉంటుంది. ఇక్కడ తిను స్కూటీ పైన అయితే వచ్చాడు రూమ్ చూపిస్తానని. అక్కడికైతే వెళ్ళాము. మేమైతే ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే చూపించాడు తను. 2500 చెప్పిండండి. 2500 2 అవర్స్కి తీసుకున్నాడు. ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇదైతే లాడ్జ్ అండి. దాంట్లో రూమ్ అయితే తీసుకున్నాం మేము. ఓన్లీ 2 అవర్స్కి 2500 రూపీస్ తీసుకున్నాడు. ఓన్లీ స్నానాలు చేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చాము. రూమ్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. బెడ్స్ అయితే ఇలా అయితే ఇచ్చారు. విత్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ 1 బాత్రూమ్ ఉంది. చూసారా? 1 బాత్రూమ్. ఇది వచ్చేసి మిర్రర్. ఇక్కడ మిర్రర్ చూసుకోవడానికి. ఇది డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి జర్నీ పైన చెప్పండి కొంచెం. ఓకే ఎలా ఉంది నీకు పొట్టి? పండు నైట్ మొత్తం జర్నీ చేసేసరికి అందరూ అలసిపోయారండి. అలసిపోయి పడుకున్నారు. కొద్దిసేపు అయితే అందరు స్నానాలు చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి పడుకున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం అలసిపోయాము. నైట్ మొత్తం నిద్ర లేదు. మార్నింగ్ 5 అయిపోయింది చేరుకునేసరికి. చూస్తున్నారు కదా, మా కోడల్ని అయితే లేపుతున్నారు మా పిల్లలు. లేవమని పడుకోనివ్వట్లేదు. సో ఇంకా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇలా ఫైనల్గా రెడీ అయిపోయాము. అందరు రెడీ అయిపోయారు. ఇక్కడ మా వారు, మా కోడలు అందరం రెడీ అయిపోయాము, మా పిల్లలతో సహా. గెట్ రెడీ. ఇట్రా పండు. హాయ్. ఫైనల్గా లాడ్జ్ నుండి అయితే బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంది. ఇలా పార్కింగ్ ఏరియా ఉంటుంది 2 సైడ్. ఇప్పుడైతే మేము గుడికి ఇక్కడ నుండి అయితే ఎంట్రీ అవుతున్నాం. చూసారా? మేమంతే అందరం వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్తున్నావు కానీ టెంపుల్ కా. సో ఈ ఆలయానికి ఇరువైపులా 2 వైపులా షాప్స్ అయితే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. क्या कर रही है? क्या मोग रहा है? घर में लेके जानते क्या करना घर में? ये घर में लेके गए तो
पूजा कर रहा था ना उधर रखने का नहीं तो ऊपर ऐसा पट के ऊपर बांध के रखने बंद के रखने नहीं तो इधर चढ़ाना तो इधर चढ़ा के जा सकते तुम्हारे साथ लेके जाना हो तो क्या चढ़ा रहे हो फोटो దిగుతురు ఇక్కడ క్యూ లైన్ నుండి వెళ్ళినట్టయితే గోముఖ్ తీర్థం దర్శనం చేసుకొని గుడి లోపలికైతే ఎంట్రీ అవుతుంది. ఈ పక్క లైన్లో నుండి వెళ్తేనైతే డైరెక్ట్ అమ్మవారి దర్శనంకి గుడి లోపలికి అయితే వెళ్తాము. చూసారా ఇక్కడ లోపలికి వెళ్తున్నాం కదా, గుహ లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నంది నోట్లో నుంచి వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ మెట్లు దిగి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ గోముఖ్ తీర్థంని దర్శించుకోవచ్చు. ఈ వాటర్ అయితే మనం నెత్తిపై చల్లుకొని కాళ్ళు కడుక్కొని స్వీకరిస్తాము. ఇక్కడి వాటర్ అయితే దానికి ఎదురుగా అయితే శివలింగం ఉంటుంది. ఈ నీటిని ఇక్కడ భక్తులు గంగా జలంగా భావిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ అయిపోయిన తర్వాత ఆలయం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఈ మెట్లు ఎక్కి మళ్ళీ మెట్లు దిగాలి. ఇక్కడ నుండి చూపిస్తాను రండి. ఇప్పుడు మీకు ఇక్కడ నుండి మెట్లు దిగిన తర్వాత మళ్ళీ గుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతాము. చూసారా, ఈ మెట్లు దిగితే మళ్ళీ అదే రూట్కి వచ్చేస్తుంది మళ్ళీ మెయిన్ ఎంట్రీకి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడే గుడి ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. ఇప్పటి నుండి చూస్తూ ఉండండి వీడియో. ఇదే ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎడమ వైపున వినాయకుడి గుడి ఉంటుంది. ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవాలి. ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఈ గుడి లోపలికి అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ మేమైతే ఇతను పూజారి దర్శనం టికెట్ అండ్ హారతి టికెట్ ఇస్తానని చెప్తున్నాడు. అదైతే తీసుకొని మేము గుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో వినాయకుడి గుడి అయితే ఉంటుంది. ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత లోపలికి ఇప్పుడు మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లు దిగి అయితే మనం గుడి లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. చాలా బాగుంది గుడి అయితే. పురాతన కట్టడాలతో నిర్మించబడిన గుడి ఇదైతే. ఎత్తైన ప్రాకారాలతో రాతి కట్టడాలతో కోట్లకైతే అడుగు పెడుతున్న అనుభూతి అయితే మనకు కలుగుతుంది. తుల్జాభవాని భక్తులకు కులదేవతగా ఉంటుంది. కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఆమెను కొలిచిన వారే. కృతయుగంలో అనుభూతి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, కలియుగంలో ఛత్రపతి శివాజీ ఆమె ఆదరణకు తరతరాలుగా చెప్పుకుంటున్నారు. అయితే స్కందపురంలో తుల్జాభవాని తొలి అవతారానికి చెందిన ప్రస్తావన అయితే ఉంది. కృతయుగంలో ముని కల్దామ భార్య అనుభూతి యమునాచల్ దీర్ఘ తపస్సు చేయసాగింది. యమునాచల్ అంటే ప్రస్తుతం ఉన్న తుల్జాపూరి. కుక్కర్ అనే రాక్షసుడు ఆమె తపస్సుకు అవరోధం కల్పించి ఆమెను అవమానపరిచాడు. దీంతో ముక్తి కోసం అనుభూతి దేవి భాగవత్తోని ప్రార్థించడంతో ఆమె ఆయుధాలు మాత్రం ధరించింది. యుద్ధంలో రాక్షసుని కడతీర్చింది. అనంతరం భగవతిని ఇక్కడే ఉండిపోమ్మని అనుభూతి ప్రార్థించడంతో శాశ్వతంగా ఆమె ఇక్కడే కొలువైంది. భక్తుల కోరికలను ఆమె తీరుస్తుంది కాబట్టి త్వరతాభవాని అని పిలుస్తారు.
తుర్జా భవానీగా కాలగమనంలో పేరు మారింది. ఈ ఆలయం అమ్మవారి విగ్రహం ఎల్లప్పుడూ చలన స్థితిలో ఉంటుంది, కదులుతూనే ఉంటుందన్నమాట. ఇలా చలన స్థితిలో దేవాలయం భారతదేశంలో మన ప్రపంచంలోనే ఎక్కడ కనిపించదు. నిజానికి ఈ విగ్రహం మనకు కదలదు, మన కళ్ళకి కదులుతున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ ఆలయాన్ని తరచుగా దర్శించేవారని ప్రతీతి. మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయం తుల్జా భవానీ దేవాలయంగా నిలిచింది. నాటి ఓంస్లే పాలకులు కుటుంబ దేవతగా ఈ అమ్మవారిని దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధ భూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు. అంతేకాదు ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని కూడా ఈ అమ్మవారు బహుమానంగా ఇచ్చింది. ఇక్కడ ప్రజలు అలా విశ్వాసంగా భావిస్తారు. సో ఇంకా ఈ ఆలయం ప్రతిష్ట గురించి అయితే చెప్పాను. ఇప్పుడైతే మాది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక చుట్టూ తిరిగి తర్వాత బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు సాంబ్రాణి పొగ అయితే కనిపించింది. ఇక్కడ సాంబ్రాణి వేస్తుంటే స్మెల్ చాలా బాగా అనిపించింది. అందుకోసమే ఇంట్లో నార్మల్గా వేస్తుంటాం కదా, అందుకోసమే ఈ సాంబ్రాణిని అయితే తీసుకున్నాము. 50 రూపీస్కి 50 గ్రామ్స్ అయితే ఇచ్చారు. అందరం అయితే తీసుకున్నాం. సోలాపూర్ నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ నుండి పండరిపూర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి అయితే 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వీడియో అయితే చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ముందు వెళ్తున్న వెహికల్ కూడా మాదే. ఇక్కడ ఒక దగ్గర ఆగి టిఫిన్ చేస్తాము. వీడియో అయితే చూస్తూ ఉండండి. హోటల్ ఇక్కడ పండపూర్కి రాగానే తను బొట్టు పెడతా అనగానే బొట్టు అయితే పెట్టించుకున్నాము. ఆ తర్వాత ఆటోలో అయితే తీసుకొని వెళ్ళాము గుడి దగ్గరికి. ये तुम्हारे को 12 वाला दर्शन होता है, ट्रेन वाला दर्शन। आपको जहाँ पे मेन देवस्थान है ना, उधर लेके जाएगा संत नामदेव महाराज, उसका दर्शन होता है। आपको चाहिए मिनी विठल है, उसका दर्शन लेके इधर लेके आए मिनी विठल। గుడికైతే వచ్చాము. ఇక్కడ ఎంట్రింగ్ అయితే ఇలా ఉంది. గుడి దగ్గర మన దగ్గర ఉన్నట్టు అస్సలే ఉండవండి గుళ్ళు అయితే. ఇక్కడ పొడా ఉంటాయి మొత్తం. మన దగ్గరనేమో చాలా బాగా అనిపిస్తాయి, కానీ ఇక్కడ సైడ్ గుళ్ళు మాత్రం చాలా వెరైటీగా అనిపిస్తుంది మనకు. మన ఇక్కడ వాళ్ళ భాష రాదు, ఏం రాదు. మనం భాష రాకపోతే ఆగం అవ్వాల్సిందే. ఇక్కడ రివర్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ రివర్ పేరు వచ్చేసి భీమా నది పేరు వచ్చేసి. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. చూసారు కదా గుళ్ళు అయితే ఎలా ఉన్నాయో, పొడవుగా ఉన్నాయి. ఇక్కడ స్నానాలు చేయడం చాలా ప్రసిద్ధిగా భావిస్తారు. మేము స్నానాలు ఏం చేయలేం, కానీ కాళ్ళు చేతులు కడుక్కొని పైన నీళ్ళు అయితే చల్లుకున్నాను. दिलेल्या दानातून रूपक अन्नदान केलं जातं. चला माऊली दान करा, चला माऊली देणगी द्या, चला माऊली दान करा, चला माऊली. మెయిన్ గుడి ఇది కాదు, ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. మెయిన్ గుడి అయితే కన్స్ట్రక్షన్ అవుతుందట. ఓన్లీ మార్నింగ్ టైంలోనే
మనకు దర్శనానికి వీలుంటుంది కాబట్టి మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అయింది కాబట్టి మాకు దర్శనం అయితే కాలేదు, మేము రాంగ్ టైంలో వెళ్ళాము. సో ఇంకా బ్లాగ్ అయితే ఇంతేనండి. ఇక్కడ ఒక దగ్గర ఆగైతే వంట అయితే చేసుకున్నాము, అన్నము పప్పు అయితే వండుకొని తినేసి. సో ఇంకా ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.